హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం టోటల్ జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ వీడియో అయితే చూద్దాం. ఇదే విధంగా నేను మంత్లీ టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ అనేవి జనవరి టు జూన్ మంత్ దాకా ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మనకి లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుండి అయితే చూడొచ్చు. సో వీడియో టైటిల్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడికి కింద స్క్రోల్ చేసి మీరు వీడియో లింక్స్ అయితే చూడొచ్చు. సో మొట్టమొదటిగా జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ నియామకాలు అయితే చూద్దాం. అమితాబ్ కాంత్ గెట్స్ ద అనదర్ 1 year ఎక్స్టెన్షన్ యాజ్ ద నీతి ఆయోగ్ సీఈఓ. అమితాబ్ కాంత్కు నీతి ఆయోగ్ యొక్క సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మరో ఏడాది పాటు పొడిగింపు అయితే లభిస్తుంది. సో నీతి ఆయోగ్ సంబంధించి మనం చాలాసార్లు అయితే చెప్పుకున్నాం. నీతి ఆయోగ్ అనేది ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రణాళిక సంఘాన్ని రీప్లేస్ చేస్తూ 1 జనవరి 2015 తీసుకురావడం జరిగింది. నీతి ఆయోగ్లో నీతి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. నీతి ఆయోగ్ యొక్క చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్, ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే నీతి ఆయోగ్ చైర్మన్గా ఉంటారో. ప్రస్తుత నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు అంటే మనకి నరేంద్ర మోడీ. వైస్ చైర్మన్ వచ్చి రాజీవ్ కుమార్, సీఈఓ వచ్చి అమితాబ్ కాంత్. నెక్స్ట్, పుష్కర్ సింగ్ ధామీ ఎలక్టెడ్ యాజ్ ద న్యూ ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్. ఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి మనకి పుష్కర్ సింగ్ ధామీ. ఓకే, పుష్కర్ సింగ్ ధామీ వచ్చి ఉత్తరాఖండ్ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. నెక్స్ట్, ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి టు బి ద న్యూ ఐఏఎఫ్ వైస్ చీఫ్. ఎయిర్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి న్యూ వైస్ చీఫ్గా అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్, సతీష్ అగ్నిహోత్రి హ్యాస్ టేకెన్ ఓవర్ ద చార్జ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్గా సతీష్ అగ్నిహోత్రి అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, నితిన్ గడ్కరీ బికమ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ ఖాదీ ప్రాకృతిక్ పెయింట్. మనకి ఖాదీ ప్రాకృతిక పెయింట్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా మనకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అయితే బ్రాండ్ అంబాసిడర్గా నియమితులవడం జరిగింది. కేఎన్ భట్టాచార్జీ అపాయింటెడ్ as ద న్యూ లోకాయుక్త ఇన్ త్రిపుర. త్రిపుర రాష్ట్రంలో కేఎన్ భట్టాచార్జీ కొత్త లోకాయుక్తగా నియమితులయ్యారు. నెక్స్ట్, నేహా పారిక్ అపాయింటెడ్ as ద సీఈఓ ఆఫ్ క్రౌడ్ సోర్సెడ్ నావిగేషన్ యాప్ వాజ్. మనకి క్రౌడ్ సోర్సెడ్ నావిగేషన్ యాప్ అయిన వాజ్ యొక్క సీఈఓగా నేహా పారిక్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, మనకి 8 రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్రపతి మనకి గవర్నర్ని నియమించడం జరిగింది. ఆ కొత్త న్యూ గవర్నర్స్ ఎవరో ఒకసారి చూసినట్లయితే కొంతమంది గవర్నర్స్ కొత్తగా అపాయింట్ అయ్యారు, కొంతమంది అయితే జంబులు అయ్యారు. గోవా యొక్క గవర్నర్ వచ్చి పిఎస్ శ్రీధరన్ పిల్లై, త్రిపుర సత్యదేవ్ నారాయణ ఆర్య, జార్ఖండ్ రమేష్ బయాస్, హర్యానా బండారు దత్తాత్రేయ, కర్ణాటక తవర్చంద్ర గెహ్లాట్, మిజోరాం హరిబాబు కంబంపాటి, మధ్యప్రదేశ్ మాగుబాయ్ చెంగన్బాయ్ పటేల్, హిమాచల్ ప్రదేశ్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్. సో నెక్స్ట్, ఎన్ వేణుధర్ రెడ్డి టేక్స్ చార్జ్ యాజ్ ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. ఆల్ ఇండియా రేడియో యొక్క డైరెక్టర్ జనరల్గా ఎన్ వేణుధర్ రెడ్డి అయితే బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్, ఫెడరల్ బ్యాంక్ రీఅపాయింటెడ్ ద శ్యామ్ శ్రీనివాసన్ యాజ్ ద ఎండి అండ్ సీఈఓ. ఫెడరల్ బ్యాంక్ సంబంధించి శ్యామ్ శ్రీనివాసన్ను ఎండి అండ్ సీఈఓగా అంటే మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్, ఇండియన్ ఆర్మీ హ్యాస్ నేమ్డ్ ద వన్ ఆఫ్ ఇట్స్ ఫైరింగ్ రేంజెస్ ఇన్ కాశ్మీర్ ఆఫ్టర్ బాలీవుడ్ యాక్ట్రెస్ విద్యా బాలన్. బాలీవుడ్ నటి విద్యా బాలన్ పేరు మీద భారత సైన్యం ఒక కాల్పుల శ్రేణిలో ఒకదానికైతే మనకి పేరు పెట్టడం జరిగింది. సో కాశ్మీర్లో ఉన్న ఫైరింగ్ రేంజెస్లో వన్ ఆఫ్ ద ఫైరింగ్ రేంజ్కి అయితే ఇండియన్ ఆర్మీ ఈ యాక్ట్రెస్ విద్యా బాలన్ పేరుని అయితే పెట్టారు. ట్విట్టర్ హ్యాస్ నేమ్డ్ ద వినయ్ ప్రకాష్ యాజ్ ద రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్ ఆర్జీఓ ఫర్ ఇండియా. భారతదేశం కోసం రెసిడెంట్ గ్రీవియన్స్ ఆఫీసర్గా వినయ్ ప్రకాష్ అయితే ట్విట్టర్ నియమించడం జరిగింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హ్యాస్ డిస్కంటిన్యూడ్ ద సర్వీసెస్ ఆఫ్ మనోజ్ సాహ్నే యాజ్ ద సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా మనోజ్ సాహ్ని సేవలను అయితే నిలిపివేయడం జరిగింది. సో సీఈఓగా ఆయన స్టెప్ డౌన్ అయితే అయ్యారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ హ్యాస్ అపాయింటెడ్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ బీకే సింహా విల్ పర్ఫార్మ్ ద డ్యూయల్ రోల్ ఆఫ్ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ ద ప్రెస్ అటాచీ ఆఫ్ ద కంట్రీ కాంటినెంట్ ఎట్ ద టోక్యో ఒలింపిక్స్. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వచ్చి మనకి రిటైర్ ఐపీఎస్ అధికారి అయిన బీకే సింహాను టోక్యో గేమ్స్లో సెక్యూరిటీ, అలాగే మనకి దేశం యొక్క ఆగంతిక ప్రెస్ అటాచ్. ఓకే, సో మనకి డ్యూయల్ రోల్ అనేది ఇవ్వడం జరిగింది సెక్యూరిటీగా, అలాగే మనకి ప్రెస్ అటాచీ ఆఫ్ ద కంట్రీగా మనకి టోక్యో ఒలింపిక్ గేమ్స్ కాంటినెంట్లో 2 పాత్రలను అయితే బీకే సింహాకి అయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అయితే కేటాయించడం జరిగింది. పీయూష్ గోయల్ అపాయింటెడ్ as ద లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ ద రాజ్యసభ. సో రాజ్యసభలో సభా నాయకుడిగా, రాజ్యసభ లీడర్గా పీయూష్ గోయల్ని అయితే మనకి నియమించడం జరిగింది. నెక్స్ట్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అపాయింటెడ్ as ద డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ రాజ్యసభ. రాజ్యసభలో డిప్యూటీ లీడర్ ఆఫ్ హౌస్గా ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్, బసవరాజు బొమ్మాయి టు టేక్ ఆత్ యాజ్ ద 23rd చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. కర్ణాటక రాష్ట్రం యొక్క 23వ ముఖ్యమంత్రిగా బసవరాజు బొమ్మాయి అయితే ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.
నెక్స్ట్ భారత్ బిల్పే అపాయింటెడ్ పేయూ నూపూర్ చతుర్వేది యాజ్ ద న్యూ సీఈఓ. భారత్ బిల్పే వచ్చి కొత్త సీఈఓగా మనకి నూపూర్ చతుర్వేదిని అయితే నియమించడం జరిగింది. నెక్స్ట్ మార్త్ సెక్రటరీ అర్మానీ గిరిధర్ గెట్స్ ద అడిషనల్ ఛార్జెస్ ద నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్. మనకి మూర్త కార్యదర్శిగా ప్రస్తుతం ఉన్న అర్మానీ గిరిధర్కు ఎన్హెచ్ఏఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్గా అదనపు బాధ్యతలు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్ జాయింట్ సెక్రటరీ రష్మి ఆర్ దాస్ అపాయింటెడ్ టు ద యునైటెడ్ నేషన్ ట్యాక్స్ కమిటీ. యుఎన్ పన్ను కమిటీకి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ జాయింట్ సెక్రటరీ రష్మి ఆర్ దాస్ అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ శివనాథర్ స్టెప్స్ డౌన్ యాజ్ ద హెచ్సిఎల్ టెక్ ఎండి విజయ్ కుమార్ టు టేక్ ఓవర్. మనకి శివనాథర్ వచ్చి ఎవరైతే హెచ్సిఎల్ టెక్ సంబంధించి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారో ఈయన రాజీనామా చేయడం జరిగింది. సో స్టెప్ డౌన్ అయితే అయ్యారో. సో ఈయన స్థానంలో విజయ్ కుమార్ అయితే మనకి బాధ్యతలు స్వీకరించడం జరిగింది. నెక్స్ట్ ఐపీఎస్ ఆఫీసర్ నాసిర్ కమల్ అపాయింటెడ్ as ద డీజీ ఆఫ్ ద బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్రటరీ. ఐపీఎస్ అధికారి నాసిర్ కమల్ వచ్చి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డీజీగా డైరెక్టర్ జనరల్గా అయితే నియమితులయ్యారు. నెక్స్ట్ ఎంఏ యూసఫ్ అలీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ as ద వైస్ చైర్మన్ ఆఫ్ అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏడీసీసీఐ. అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఏడీసీసీఐకి సంబంధించి వైస్ చైర్మన్గా ఎంఏ యూసఫ్ అలీ అయితే నియమితులవడం జరిగింది. నెక్స్ట్ రాకేష్ ఆస్థానా అపాయింటెడ్ as ద ఢిల్లీ పోలీస్ కమిషనర్. ఢిల్లీ పోలీస్ కమిషనర్గా రాకేష్ ఆస్థానా నియమితులయ్యారు. ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ అపాయింటెడ్ రమేష్ నాయర్ యాజ్ ద సీఈఓ ఫర్ ఇండియా. ప్రాపర్టీ కన్సల్టెంట్ కొలియర్స్ వచ్చి రమేష్ నాయర్ అయితే భారతదేశానికి సంబంధించి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓగా నియమించింది. సో నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూద్దాం. జర్నలిస్ట్ పి సాయినాథ్ విన్స్ ద జపాన్ ఫుకుకో గ్రాండ్ ప్రైజ్. ఓకే, మనకి జర్నలిస్ట్ పి సాయినాథ్ వచ్చి జపాన్కి సంబంధించి ఫుకుయోకా గ్రాండ్ ప్రైజ్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ డీకోడింగ్ శంకర్ ఓన్ అట్ ద టొరంటో ఇంటర్నేషనల్ ఉమెన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. మనకి టొరంటో అంతర్జాతీయ మహిళా చలనచిత్రోత్సవంలో డీకోడింగ్ శంకర్ అయితే చిత్రం అయితే గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ కొరియన్ ఎయిర్ ఓన్ ద ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్. మనకి కొరియన్ ఎయిర్ వచ్చి ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వరల్డ్ యొక్క ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని అయితే గెలుపొందడం జరిగింది. నెక్స్ట్ ఇన్వెస్ట్ ఇండియా ఓన్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ 2021 అవార్డ్. ఇన్వెస్ట్ ఇండియా వచ్చి అత్యంత వినూత్నమైన ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీ 2021 అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒడియా పోయెట్ రాజేంద్ర కిషోర్ పాండా బ్యాగ్స్ ద కువెంపు రాష్ట్రీయ పురస్కార్. ఒడియా కవి రాజేంద్ర కిషోర్ పాండా కువెంపు జాతీయ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ కౌశిక్ బసు అవార్డెడ్ ద ప్రెస్టీజియస్ హాంబెల్ట్ రీసెర్చ్ అవార్డ్. కౌశిక్ బసు వచ్చి ప్రతిష్టాత్మకమైన హాంబెల్ట్ రీసెర్చ్ అవార్డుని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ జైలా అవంత్ గాట్ an African American from the New Orleans in Louisiana has won the 2021 Scripps National Spelling Bee Award. మనకి లూసియానాలోని న్యూ ఓర్లియన్స్కు చెందిన ఆఫ్రికన్ అమెరికన్ అయిన జైలా అవాంట్ గార్డ్ వచ్చి 2021 సంవత్సరానికి సంబంధించి స్క్రిప్ట్ నేషనల్ స్పెల్లింగ్ బీని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ సయ్యద్ ఉస్మాన్ అజర్ మస్కూసి ఓన్ ద కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డ్. సయ్యద్ ఉస్మాన్ అజర్ మక్సూస్కి వచ్చి కామన్వెల్త్ పాయింట్స్ ఆఫ్ లైట్ అవార్డుని అయితే గెలుచుకున్నారు. నెక్స్ట్ ఐసీసీ మనకి మంత్ వైజ్గా ప్లేయర్ ఆఫ్ ద అవార్డ్స్ మెన్స్ ఉమెన్స్ని అయితే ప్రకటిస్తుంది కదా. సో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ జూన్ మంత్కి వచ్చి మనకి డేవాన్ కాన్వే ఫ్రమ్ న్యూజిలాండ్ అయితే ఎన్నికవడం జరిగింది. అలాగే ఐసీసీ ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ జూన్గా మనకి ఇంగ్లాండ్కి చెందిన సోఫీ ఎక్స్క్లోస్టోన్. ఓకే, సోఫీ ఎక్స్క్లోస్టోన్ అయితే ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద మంత్గా ఐసీసీ అయితే ఎన్నిక చేయడం జరిగింది. సో టోటల్గా జనవరి నుండి జూన్ మంత్ దాకా ఎవరెవరు గెలుచుకున్నారో అనే డిజీ పేజ్ అయితే మనకి ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ జర్నలిస్ట్ ఎన్ఎన్ పిల్లై హానర్డ్ విత్ ద బీకేఎస్ లిటరసీ అవార్డ్. జర్నలిస్ట్ ఎన్ఎన్ పిల్లై వచ్చి బీకేఎస్ సాహిత్య పురస్కారాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ బంగ్లాదేశ్ నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ మహమ్మద్ యూనస్ విల్ రిసీవ్ ద ఒలింపిక్ లారల్ అట్ ద టోక్యో గేమ్స్. టోక్యో క్రీడల్లో బంగ్లాదేశ్ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ అయితే ఒలింపిక్ లారల్ని అయితే అందుకున్నారు. నెక్స్ట్ శివాజీ బెనర్జీ టు బీ కన్ఫర్డ్ విత్ ద మోహన్ బగార్ రత్న పోస్ట్యుమస్లీ. మనకి శివాజీ బెనర్జీని మరణాంతరం మోహన్ బగార్ రత్నతో ప్రదానం చేయడం జరిగింది. సో పోస్ట్యుమస్లీ అంటే ఏంటి అంటే చనిపోయిన తర్వాత ఇచ్చే అవార్డుని పోస్ట్యుమస్లీ అంటారు. సో మోహన్ బగార్ రత్న అవార్డు అనేది చనిపోయిన తర్వాత శివాజీ బెనర్జీ గారికి అయితే ప్రదానం చేయడం జరిగింది. ఇండియాస్ పాయల్ కపాడియా విన్స్ ద బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డ్ ఇన్ కేన్స్ 2021. కేన్స్ 2021లో భారతదేశం పాయల్ కపాడియా ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డుని అయితే గెలుపొందడం జరిగింది. చాచర్ డిస్ట్రిక్ట్ రిసీవ్స్ ద నేషనల్ సిల్వర్ స్కోచ్ అవార్డ్. కాచర్ జిల్లాకు జాతీయ సిల్వర్ స్కోచ్ అవార్డు అయితే లభించింది. సందేశ్ జింగన్ నేమ్డ్ ద ఏఎఫ్ఎఫ్ మెన్స్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ 2020-21. 2020-21 సంవత్సరానికి సంబంధించి ఏఎఫ్ఎఫ్ పురుషుల ఫుట్బాల్ క్రీడాకారునిగా సందేశ్ జింగన్ అయితే ఎంపికయ్యారు.
నెక్స్ట్ నంగ్మో బాలాదేవి నేమ్డ్ ద ఏఎఫ్ఎఫ్ ఉమెన్ ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ 2020-21. నంగ్మో బాలాదేవి వచ్చి ఏఎఫ్ఎఫ్ మహిళా ఫుట్బాలర్ ఆఫ్ ద ఇయర్ 2020-21గా అయితే ఎంపిక అవడం జరిగింది. అలాగే మనకి ప్రమోద్ భాగత్ నేమ్డ్ ద డిఫరెంట్లీ ఏబుల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2019. డిఫరెంట్లీ ఏబుల్డ్ స్పోర్ట్స్ మ్యాన్ ఆఫ్ ద ఇయర్ 2019గా ప్రమోద్ భాగత్ అయితే ఎంపిక అవడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఆరిజిన్ బ్రిటిష్ ఆథర్ సంజీవ్ సోతా ఈజ్ అమాంగ్ ద 13 ఆథర్ లాంగ్ లిస్టెడ్ ఫర్ ద ప్రెస్టీజియస్ 2021 బోకర్ ప్రైజ్ ఫర్ ఫిక్షన్ ఫర్ హిస్ నవల్ చైనా రోమ్. భారత సంతతికి చెందిన బ్రిటిష్ రచయిత అయిన సంజీవ్ సహోతా వచ్చి తన రాసిన నవల చైనా రూమ్ కోసం ప్రతిష్టాత్మక 2021 బోకర్ ప్రైజ్ కోసం సుదీర్ఘ జాబితా చేయబడిన అంటే లాంగ్ లిస్ట్ చేయబడిన 13 మంది రచయితల్లో ఒకరిగా అయితే నిలిచారు. నెక్స్ట్ ఆశా భోస్లే టు గెట్ ద ప్రెస్టీజియస్ మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ 2021. ఆశా భోస్లే గారికి ప్రతిష్టాత్మక మహారాష్ట్ర భూషణ్ అవార్డు 2021 అయితే లభించింది. నెక్స్ట్ గ్రాఫిక్ ఆర్టిస్ట్ ఆనంద్ రాధాకృష్ణన్ హ్యాస్ ఓన్ ద ప్రెస్టీజియస్ విల్ ఈస్నర్ కామిక్ ఇండస్ట్రీ అవార్డ్. గ్రాఫిక్ ఆర్టిస్ట్ అయిన ఆనంద్ రాధాకృష్ణన్కు ప్రతిష్టాత్మక విల్ ఈస్నర్ కామిక్ ఇండస్ట్రీ అవార్డు అయితే లభించింది. నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ పుస్తకాలు మరియు రచయితలు అయితే చూద్దాం. లేడీ డాటర్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉమెన్ ఇన్ మెడిసిన్ బుక్ ఆథర్ కవితారావు. ఓకే, లేడీ డాటర్ ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఉమెన్ ఇన్ మెడిసిన్ ఈ పుస్తక రచయిత ఎవరు అంటే కవితారావు. అలాగే ద ఫోర్త్ లైన్ ఎస్ఎస్ ఫర్ గోపాలకృష్ణ గాంధీ ఆథర్డ్ బై ద వేణుమాధవ్ గోవిందో అండ్ శ్రీనాథ్ రాఘవన్. మనకి ఫోర్త్ లైన్ ఎస్ఎస్ ఫర్ గోపాలకృష్ణ గాంధీ ఈ పుస్తక రచయిత ఎవరు అంటే వేణుమాధవ్ గోవింద్ మరియు శ్రీనాథ్ రాఘవన్. నెక్స్ట్ పాన్ మెక్మిలన్ టు పబ్లిష్ ద నాథురామ్ గాడ్సే బయోగ్రఫీ టైటిల్ ద నాథురామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీ అసాసిన్ బై ద దావల్ కులకర్ణి. ఓకే, మనకి పాన్ మెక్మిలన్ వచ్చి దీన్ని పబ్లిష్ చేశారు. నాథురామ్ గాడ్సే యొక్క బయోగ్రఫీ టైటిల్ వచ్చి నాథురామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీ అసాసిన్. పుస్తక రచయిత వచ్చి దావన్ కులకర్ణి. నెక్స్ట్ ద లైట్ ఆఫ్ ఏషియా బుక్ ఆథర్ జయరామ్ రమేష్. ఓకే, ది లైట్ ఆఫ్ ఏషియా పుస్తక రచయిత ఎవరు అంటే జయరామ్ రమేష్. నెక్స్ట్ కరీనా కపూర్ ఇంట్రడ్యూస్ ద బుక్ ద ప్రెగ్నెన్సీ బైబుల్. ఓకే, ద ప్రెగ్నెన్సీ బైబుల్ అనే పుస్తకాన్ని అయితే కరీనా కపూర్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ పిఎం మోడీ రిసీవ్స్ ద ఫస్ట్ కాపీ ఆఫ్ రామాయణ ఆఫ్ శ్రీ గురు గోవింద్ సింగ్ రిటర్న్ బై ద లేట్ బల్జీత్ కౌర్ తులసి. దివంగత బల్జీత్ కౌర్ తులసి రాసిన శ్రీ గురు గోవింద్ సింగ్ రామాయణం మొదటి కాపీని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే అందుకున్నారు. ద ఆర్ట్ ఆఫ్ కన్జ్యూరింగ్ ఆల్టర్నేటివ్ రియాలిటీస్ హౌ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ షేప్స్ యువర్ వరల్డ్ ఆథర్ బై ద శివం శంకర్ సింగ్ అండ్ ఆనంద్ వెంకటేశ్వరన్. ది ఆర్ట్ ఆఫ్ కన్జ్యూరింగ్ ఆల్టర్నేటివ్ రియాలిటీస్ హౌ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ షేప్స్ యువర్ వరల్డ్. ఓకే, ఈ పుస్తకాన్ని అయితే శివం శంకర్ సింగ్ మరియు ఆనంద్ వెంకటనారాయణ ఇద్దరు అయితే రచించారు. నెక్స్ట్ ద స్ట్రగుల్ విత్ ఇన్ ఏ మెమొరీ ఆఫ్ ద ఎమర్జెన్సీ బుక్ ఆథర్ అశోక్ చతుర్వేది. ఓకే, ద స్ట్రగుల్ విత్ ఇన్ ఏ మెమొరీ ఆఫ్ ఎమర్జెన్సీ పుస్తక రచయిత ఎవరు అంటే అశోక్ చక్రవర్తి. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకయ్య నాయుడు హ్యాస్ రిసీవ్డ్ ద బుక్ టైటిల్ ద ఉర్దూ పోయిట్ అండ్ రైటర్ జెమ్స్ ఆఫ్ డెక్కన్ ఆథర్డ్ బై ద సీనియర్ జర్నలిస్ట్ జేఎస్ ఇఫ్తేకర్. ఓకే, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి సీనియర్ జర్నలిస్ట్ రాసిన జేఎస్ ఇఫ్తేకర్ రచించిన ఉర్దూ కవులు మరియు రచయితలు రత్నాల దెక్కన్. ఓకే, ఉర్దూ పోయిట్స్ అండ్ రైటర్ జెమ్స్ ఆఫ్ డెక్కన్ అనే పుస్తకం అయితే మనకి వెంకయ్య నాయుడు గారికి అయితే అందచేయడం జరిగింది. పుస్తకాన్ని రాసింది వచ్చి మనకి సీనియర్ జర్నలిస్ట్ అయిన జేఎస్ ఇఫ్తేకర్. ద ఇండియన్ స్టోరీ బుక్ ఆథర్. ఓకే, ద ఇండియన్ స్టోరీ పుస్తక రచయిత వచ్చి మనకి బీమల్ జలాన్. నెక్స్ట్ ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్. ఓకే, ద స్ట్రేంజర్ ఇన్ ద మిర్రర్ పుస్తక రచయిత వచ్చి రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎం వెంకయ్య నాయుడు హ్యాస్ రిలీజ్డ్ ద బుక్ టైటిల్ పల్లెకు పట్టాభిషేకం ఆథర్ బై ద ఫార్మర్ ఎంపీ ఎలమంచలి శివాజీ. పల్లెకు పట్టాభిషేకం అనే పుస్తక రచయిత మాజీ ఎంపీ ఎలమంచలి శివాజీ. ఈ పుస్తకాన్ని వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎం వెంకయ్య నాయుడు గారు అయితే విడుదల చేశారు. నెక్స్ట్ బ్యాంక్ విత్ సోల్ ఈక్విటీస్ బుక్ ఆథర్ జేకే గరియాలి. ఓకే, బ్యాంక్ విత్ సోల్ ఈక్విటాస్ ఈక్విటాస్ యొక్క పుస్తక రచయిత సికే గరియాలి. ఓకే, బ్యాంక్ విత్ సోల్ ఈక్విటాస్ యొక్క పుస్తక రచయిత సికే గరియాలి. నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న ఇండిసెషన్ ర్యాంక్ సూచికలు మరియు ర్యాంకులు చూద్దాం. ఇండియా ర్యాంక్ 10th పొజిషన్ ఇన్ ద ITU గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020 రిలీజ్డ్ బై ద ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. US టాప్స్ ద లిస్ట్. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU విడుదల చేసిన ITU యొక్క గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్ 2020లో భారతదేశం వచ్చి 10వ స్థానంలో నిలిస్తే అమెరికా US వచ్చి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇండియా ర్యాంక్ 20th ఇన్ ద గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2021 US టాప్స్. గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ 2021లో అమెరికా టాప్ ప్లేస్లో నిలిస్తే భారతదేశం 20వ స్థానంలో నిలిచింది.
నెక్స్ట్ జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్, క్రీడా వార్తలు అయితే చూద్దాం. ఇండియన్ ఆరిజిన్ అమెరికన్ అభిమన్యు మిశ్రా బికమ్ ద యంగెస్ట్ ఎవర్ చెస్ గ్రాండ్ మాస్టర్. భారత సంతతికి చెందిన అమెరికన్ అభిమన్యు మిశ్రా వచ్చి చెస్ గ్రాండ్ మాస్టర్లో అతిపిన్న వయస్కుడిగా నిలవడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ రెజ్లర్ సుమిత్ మాలిక్ గెట్స్ ద 2-year బ్యాన్ ఫర్ డోపింగ్. భారత రెజ్లర్ సుమిత్ మాలిక్ వచ్చి డోపింగ్ కోసం 2 ఏళ్ల నిషేధాన్ని అయితే పొందారు. నెక్స్ట్ ఎంసీ మేరీ కామ్ అండ్ మన్ప్రీత్ సింగ్ ఇండియా ఫ్లాగ్ బేరియర్స్ ఎట్ ద ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్. ప్రస్తుతం మనకి యాక్చువల్గా 2020లో టోక్యో ఒలింపిక్స్ జరగాలి, కానీ కరోనా వల్ల పోస్ట్పోన్ 2021కి అయితే పోస్ట్పోన్ అయింది కదా. ఈ టోక్యో ఒలింపిక్ గేమ్స్ ప్రారంభోత్సవంలో భారత జెండా బ్యారియర్స్గా, అంటే మనకి స్టేడియం అనేది ఈ విధంగా రౌండ్గా ఉంటుంది కదా. గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఇక్కడ అన్ని కంట్రీస్ ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా చుట్టూరు ఒక పీరియడ్లా నిర్వహిస్తడం జరుగుతుంది. సో మన ఇండియా తరపున మనం అథ్లెటిక్స్ అందరూ కూడా నడిచేటప్పుడు స్టార్టింగ్లో మనకి ఒకరి నుంచుని మన భారతదేశం యొక్క జెండాను అయితే పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళనే మనకి జెండా బ్యారియర్, ఓకే, ఫ్లాగ్ బ్యారియర్ అనేది పిలవడం జరుగుతుంది. సో ఈసారి మనకి జెండర్ బయాస్ ఉండకూడదని చెప్పి ఒక మేల్ ఒక ఫీమేల్ ఇద్దరిని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఫీమేల్గా మేరీకామ్, మేల్గా మనకి మన్ప్రీత్ సింగ్ అయితే ఇద్దరు కూడా ఫ్లాగ్ బ్యారియర్స్గా ఉన్నారు. మన్ప్రీత్ సింగ్ వచ్చి మనకి ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్, అలాగే మేరీకామ్ వచ్చి మనకి బాక్సర్. నెక్స్ట్ మరియప్పన్ తంగవేలు వాజ్ నేమ్డ్ ద ఫ్లాగ్ బేరియర్ ఆఫ్ ద ఇండియన్ కాంటినెంట్ ఇన్ ద టోక్యో పారా ఒలింపిక్స్. అలాగే టోక్యో పారా ఒలింపిక్స్ ఉంటాయి కదా, ఇందులో భారత బృందానికి జెండా మోసేవారిగా మరియప్పన్ తంగవేలు అయితే ఎంపికయ్యారు. నెక్స్ట్ కార్స్టన్ వార్హోమ్ ఫ్రమ్ నార్వే బ్రోక్ ద లాంగ్ స్టాండింగ్ వరల్డ్ రికార్డ్ ఇన్ ద 400-meter హడ్డిల్స్ డ్యూరింగ్ ద బిస్లెట్ గేమ్స్ ఇన్ 46.70 seconds. 46.70 సెకండ్లలో బిస్లెట్ గేమ్స్ సందర్భంగా 400 మీటర్ల హడ్డిల్స్లో నార్వేకి చెందిన కార్టన్ వార్హోమ్ దీర్ఘకాల ప్రపంచ రికార్డును అయితే బద్దలు కొట్టడం జరిగింది. సో రన్నింగ్ రేస్లేగా ఉంటుంది, కానీ దారిలో మనకి ఈ విధంగా కొన్ని అడ్డంకులు లాంటివి ఉంటాయి కదా, దీనిపైన మనకి జంప్ చేసి మళ్ళీ పరిగెడతా అయితే ఉండాల్సి ఉంటుంది. దాన్ని హడ్డిల్స్ అని అంటారు. Mithali Raj became the highest run getter in women's cricket across formats, overtaking the former England skipper Charlotte Edwards. మిథాలీ రాజ్ వచ్చి మహిళల క్రికెట్లో ఫార్మేట్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగానిగా అయితే నిలవడం జరిగింది. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ షార్లట్ ఎడ్వర్డ్స్ రికార్డును అయితే మనకి మిథాలీ రాజ్ అయితే అధిగమించడం జరిగింది. నెక్స్ట్ మ్యాక్స్ వెర్స్టాపిన్ విన్స్ ద ఫార్ములా 1 ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2021. ఫార్ములా 1 రేస్ అయిన ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ యొక్క 2021ని మ్యాక్స్ వెర్స్టాపిన్ అయితే గెలుచుకున్నారు. జేమ్స్ ఆండర్సన్ టేక్స్ ద 1000 ఫస్ట్ క్లాస్ వికెట్. మనకి ఇంగ్లాండ్ ప్లేయర్ అయిన జేమ్స్ ఆండర్సన్ 1000 ఫస్ట్ క్లాస్ వికెట్ని అయితే తీసుకోవడం జరిగింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI రిలీజ్డ్ ద ఫైనాన్షియల్ గ్రాంట్ ఆఫ్ 100 crore టు ద రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ విచ్ విల్ బి యూజ్డ్ టు బిల్డ్ ద ఇండియా సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం. భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణానికి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్కు 100 కోట్ల రూపాయల ఆర్థిక మంజూరును బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా BCCI అయితే విడుదల చేయడం జరిగింది. సో సెకండ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం అయితే మనకి రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతుంది. ముంబై పూణే టు హోస్ట్ ద 2022 AFC ఉమెన్స్ ఏషియా కప్. మనకి ముంబై పూణే ఈ రెండు నగరాలు కూడా 2022 సంవత్సరంలో AFC ఉమెన్ ఏషియా కప్ను అయితే ఆతిథ్యం ఇవ్వనున్నాయి. నెక్స్ట్ వింబుల్డన్ ఛాంపియన్షిప్ అయితే ఇటీవల జరిగింది. మనకి వింబుల్డన్ అనేది టెన్నిస్కి సంబంధించిన టోర్నమెంట్. దీంట్లో మెన్స్ సింగిల్స్, మనకి పురుషుల సింగిల్స్ వచ్చి సెర్బియాకి చెందిన నోవాక్ జోకోవిచ్ అయితే విన్ అవ్వడం జరిగింది. రన్నర్ ఎవరి మీద విన్ అయ్యాడు అంటే మటియో బెరెట్టోని. అలాగే మనకి వింబుల్స్టన్స్కి సంబంధించి ఉమెన్స్ సింగిల్ చూసుకుంటే ఆస్ట్రేలియాకి చెందిన యాష్లే బార్టీ అయితే విన్ అవ్వడం జరిగింది. రన్నర్ వచ్చి మనకి కరోలినా ప్లిస్కోవా ఫ్రమ్ చెక్ రిపబ్లిక్. నెక్స్ట్ ఇండియన్ అమెరికన్ సమీర్ బెనర్జీ హ్యాస్ ఓన్ ద వింబుల్డన్ జూనియర్ మెన్స్ టైటిల్. వింబుల్డన్ జూనియర్ పురుషుల టైటిల్ను భారత అమెరికన్ సమీర్ బెనర్జీ గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ కోపా అమెరికా 2021 విన్నర్ అర్జెంటీనా, రన్నర్ బ్రెజిల్. మనకి ఫుట్బాల్కి సంబంధించి కోపా అమెరికా 2021 ఏదైతే ఉందో దీన్ని అర్జెంటీనా గెలుచుకోవడం జరిగింది. రన్నర్ వచ్చి మనకి బ్రెజిల్ టీం. 2022 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ టు బి హెల్డ్ ఇన్ హర్యానా. 2022 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మనకి హర్యానాలో అయితే జరగనున్నాయి. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఆల్రౌండర్ మహమ్మదుల్లా అనౌన్సెస్ రిటైర్మెంట్ ఫ్రమ్ టెస్ట్ క్రికెట్. బంగ్లాదేశ్ ఆల్రౌండ్ క్రికెటర్ అయిన మహమ్మదుల్లా టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. యూరో 2020 ఫైనల్ ఇటలీ బీట్ ఇంగ్లాండ్ 3-2 ఆన్ ద పెనాల్టీస్. సో యూరో 2020 మనకి ఫుట్బాల్కి సంబంధించి ఫైనల్ మ్యాచ్లో మనకి పెనాల్టీలో ఇటలీ వచ్చి 3-2 తేడాతో ఇంగ్లాండ్ టీంను ఓడించడం జరిగింది. సో యూరో 2020 విన్నర్ వచ్చి ఇటలీ, రన్నర్ వచ్చి ఇంగ్లాండ్. పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో విన్స్ ద గోల్డెన్ బూట్ ఇన్ యూరో 2020. సో యూరో 2020లో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో గోల్డెన్ బూట్ని అయితే గెలుచుకోవడం జరిగింది.
ఇండియా టు హోస్ట్ ద 2026 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్. 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ను భారతదేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. దీపక్ కబ్రా బికమ్ ద ఫస్ట్ ఇండియన్ జిమ్నాస్టిక్స్ జడ్జ్ ఎట్ ద ఒలింపిక్స్. ఒలింపిక్స్లో తొలి భారతీయ జిమ్నాస్టిక్స్ జడ్జిగా దీపక్ కబ్రా అయితే ఎన్నికయ్యారు. నెక్స్ట్ ఏఆర్ రెహమాన్ లాంచ్ టోక్యో ఒలింపిక్స్ చీర్ సాంగ్ హిందుస్థానీ వే. సింగర్ వచ్చి అనన్య బిర్లా. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్, ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో టోక్యో ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి చీర్ సాంగ్ అయిన హిందుస్థానీ వేని అయితే ప్రారంభించారో. దీన్ని పాడింది వచ్చి అనన్య బిర్లా, కంపోజ్ చేసింది వచ్చి ఏఆర్ రెహమాన్. నెక్స్ట్ బాబర్ అజమ్ బికమ్ ద ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ ద 14 ODI సెంచరీస్. పాకిస్తాన్ బ్యాట్స్మెన్ అయిన బాబర్ అజమ్ 14 వన్డే సెంచరీలు సాధించిన వేగవంతమైన బ్యాట్స్మెన్ అయితే అయ్యారు. సో అంటే వేగవంతంగా సాధించిన బ్యాట్స్మెన్ అయితే అయ్యారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ AIFF హ్యాస్ నామినేటెడ్ ద గోకులం కేరళ FC టు రిప్రజెంట్ ఇండియా ఇన్ ద AFC క్లబ్ ఛాంపియన్షిప్ 2020-21. AFC క్లబ్ ఛాంపియన్షిప్ 2020-21లో భారతదేశం ప్రాతినిధ్యం వహించడానికి భారతదేశం తరపున ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ గోకులం కేరళ FC టీంని అయితే ఎంపిక చేయడం జరిగింది. లూయిస్ హామిల్టన్ విన్స్ ద బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ 2021. బ్రిటిష్ గ్రాండ్ ప్రిక్స్ ఫార్ములా 1 2021ను లూయిస్ హామిల్టన్ అయితే గెలుచుకున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇండక్టెడ్ మంగోలియా, తజికిస్తాన్ అండ్ స్విట్జర్లాండ్ యాజ్ ద మెంబర్స్ ఎట్ ద 78th యాన్యువల్ జనరల్ మీటింగ్. అంతర్జాతీయ క్రికెట్ మండలి 78వ వార్షికోత్సవ సర్వసభ సమావేశంలో మంగోలియా, తజికిస్తాన్, స్విట్జర్లాండ్ అయితే సభ్యదేశాలుగా ఎంపిక చేయడం జరిగింది. విశ్వనాథన్ ఆనంద్ ఓన్ ద NC మాస్టర్స్ ఆఫ్ స్పార్కసన్ చెస్ ట్రోఫీ. విశ్వనాథన్ ఆనంద్ వచ్చి స్పార్కసన్ చెస్ ట్రోఫీకి చెందిన NC మాస్టర్స్ టైటిల్ని అయితే గెలుచుకోవడం జరిగింది. ఆస్ట్రేలియన్ బ్రిస్బెయిన్ టు హోస్ట్ ద 2032 ఒలింపిక్ అండ్ పారా ఒలింపిక్ గేమ్స్. ఆస్ట్రేలియా బ్రిస్బెయిన్ వచ్చి 2032 సంవత్సరంలో ఒలింపిక్ గేమ్స్ మరియు పారా ఒలింపిక్ గేమ్స్కి అయితే సంబంధించి క్రీడలకైతే ఆతిథ్యం ఇవ్వనుంది. సో ఒలింపిక్ గేమ్స్ సంబంధించి చూసినట్లయితే సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అలాగే వింటర్ ఒలింపిక్ గేమ్స్ అని చెప్పి రెండు ఉంటాయి. ప్రస్తుతం అయితే సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అయితే 2021 అంటే యాక్చువల్గా 2020లో జరగాలి కదా. సో కోవిడ్ వల్ల పోస్ట్పోయిన 2021. ప్రజెంట్ అయితే టోక్యో, జపాన్లో అయితే మనకి సమ్మర్ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. గతంలో 2016లో రియో డి జనీరో బ్రెజిల్లో జరిగాయి. నెక్స్ట్ అప్కమింగ్ 2024 ఫ్రాన్స్, ప్యారిస్లో అయితే జరగబోతున్నాయి. అలాగే 2028లో లాస్ ఏంజల్స్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్లో అయితే జరగబోతున్నాయి. 2032లో వచ్చి బ్రిస్బెయిన్, ఆస్ట్రేలియా. ఓకే, బ్రిస్బెయిన్ ఆస్ట్రేలియాలో అయితే మనకి అప్కమింగ్ అయితే జరగబోతున్నాయి. సో ఈ వెన్యూని అయితే రీసెంట్గా ప్రకటించారు. నెక్స్ట్ అమన్ గులియా అండ్ సాగర్ జగ్లాన్ బికమ్ ద క్యాండిడేట్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2021 హెల్డ్ ఎట్ బుడాపెస్ట్, హంగేరీ. బుడాపెస్ట్లో జరిగిన 2021 క్యాండిడేట్ వరల్డ్ ఛాంపియన్షిప్లో మనకి వరల్డ్ ఛాంపియన్గా అమన్ గులియా మరియు సాగర్ జగ్లాన్ అయితే ఇద్దరు నిలవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ మనకి ప్రియా మాలిక్ విన్స్ ద గోల్డ్ ఎట్ ద వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఎట్ బుడాపెస్ట్, హంగేరీ. సో సేమ్ హంగేరీ బుడాపెస్ట్లో జరిగిన రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో ప్రియా మాలిక్ వచ్చి స్వర్ణ పథకం సాధించడం జరిగింది. మీరాబాయ్ చాను ఓన్ ద సిల్వర్ మెడల్ అండ్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ టు విన్ ద ఒలింపిక్ మెడల్ ఎట్ ద 2020 టోక్యో గేమ్స్ ఇన్ ద ఉమెన్స్ 49 kg కేటగిరీ. మీరాబాయ్ చాను మనకి ఇండియన్ వెయిట్ లిఫ్టర్ ఎవరైతే ఉన్నారో రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. మహిళల 49 kg విభాగంలో 2020 టోక్యో గేమ్స్లో ఒలింపిక్ పథకం సాధించిన మొదటి భారతీయురాలుగా అయితే నిలవడం జరిగింది. సో ఈ ఒలింపిక్స్లో భారత తరఫున మొదటి మెడల్ మనకి మీరాబాయ్ చాను అయితే సాధించింది. సో ఇదే మనకి వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో మీరాబాయ్ చాను సిల్వర్ విన్ అయింది కదా. అందులో మనకి గోల్డ్ ఎవరు విన్ అయ్యారు అంటే చైనాకి చెందిన జిహ్యూజ్ హో అయితే గోల్డ్ మెడల్ విన్ అయితే మనకి విండీ క్యాంటికా ఐష్ వచ్చి బ్రాంజ్ మెడల్ అయితే విన్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ హ్యాస్ రోప్డ్ ఇన్ అదానీ గ్రూప్ యాజ్ ద స్పాన్సర్ ఫర్ ద ఇండియన్ కాంటినెంట్ అట్ ద ఆన్గోయింగ్ టోక్యో గేమ్స్. ప్రస్తుతం జరుగుతున్న టోక్యో గేమ్స్లో భారత బృందానికి స్పాన్సర్గా అదానీ గ్రూప్లో మనకి భారత ఒలింపిక్ అసోసియేషన్ అయితే ఎంపిక చేయడం జరిగింది. నెక్స్ట్ జపాన్ యుటో హరిగోమ్ విన్స్ ద ఫస్ట్ ఎవర్ ఒలింపిక్ గోల్డ్ మెడల్ ఇన్ స్కేట్ బోర్డింగ్. జపాన్కి చెందిన యుటో హరిగోమ్ వచ్చి స్కేట్ బోర్డింగ్లో తొలి ఒలింపిక్ బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. యాక్చువల్గా ఈసారి జపాన్లో జరుగుతున్నాయి కాబట్టి సో జపాన్కి కొన్ని గేమ్స్ని యాడ్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా మనకి కొన్ని గేమ్స్ అయితే ఈ ఒలింపిక్స్లో యాడ్ చేయడం జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద గేమ్ వచ్చి మనకి స్కేట్ బోర్డింగ్. సో స్కేట్ బోర్డింగ్ మొట్టమొదటిసారిగా మనకి ఒలింపిక్స్లో చోటు చేసుకుంది కాబట్టి దీంట్లో మొట్టమొదటి గోల్డ్ మెడల్ వచ్చి మనకి జపాన్కి చెందిన యుటో హరిగోమ్ అయితే మనకి గెలుచుకోవడం జరిగింది. చైనా యాంగ్ క్వియాన్ విన్స్ ద ఫస్ట్ గోల్డ్ మెడల్ ఆఫ్ టోక్యో ఒలింపిక్స్. సో మనకి టోక్యో ఒలింపిక్స్లో చైనాకి చెందిన యాంగ్ కియాన్ వచ్చి తొలి స్వర్ణ పథకాన్ని అయితే సాధించడం జరిగింది. అంటే ఒలింపిక్స్ గేమ్స్ స్టార్ట్ అయ్యాక మొట్టమొదటి గోల్డ్ ఎవరు సాధించారు అంటే చైనాకి చెందిన యాంగ్ కియాన్. నెక్స్ట్ వటికా అగర్వాల్ హ్యాస్ ఓన్ ద నేషనల్ ఉమెన్ ఆన్లైన్ చెస్ టైటిల్. వటికా అగర్వాల్ వచ్చి జాతీయ మహిళా ఆన్లైన్ చెస్ టైటిల్ని అయితే గెలుచుకుంది.
నెక్స్ట్ ఆర్బిటరీస్ ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ చనిపోయారో జూలై మంత్లో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. ఫిలిం మేకర్ రాజ్ కౌశల్ పాస్డ్ అవే, చిత్ర నిర్మాత రాజ్ కౌశల్ గారు అయితే చనిపోవడం జరిగింది. ఫార్మర్ ఇండియన్ ఫుట్బాలర్ ప్రసన్న పాస్డ్ అవే, అలాగే భారత మాజీ ఫుట్బాల్ క్రీడాకారుడు ప్రసన్న కూడా చనిపోవడం జరిగింది. సూపర్ మ్యాన్ డైరెక్టర్ రిచర్డ్ డోనర్ పాస్డ్ అవే, సూపర్ మ్యాన్ దర్శకుడు రిచర్డ్ డోనర్ కూడా చనిపోయారు. అలాగే లెజెండరీ బాలీవుడ్ యాక్టర్ దిలీప్ కుమార్ పాస్డ్ అవే, ప్రముఖ బాలీవుడ్ నటుడు దిలీప్ కుమార్ కూడా చనిపోవడం జరిగింది. 2 టైమ్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ హాకీ కేశవ్ దత్ పాస్డ్ అవే, హాకీలో 2 సార్లు ఒలింపిక్ బంగారు పథక విజేత అయిన కేశవ్ దత్ కన్నుమూశారు. ఫార్మర్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వీరభద్ర్ సింగ్ పాస్డ్ అవే, హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర్ సింగ్ గారు కూడా చనిపోవడం జరిగింది. 1983 వరల్డ్ కప్ విన్నింగ్ ఫార్మర్ ఇండియన్ క్రికెటర్ యాష్పాల్ శర్మ పాస్డ్ అవే, 1983 ప్రపంచ కప్ విజేత భారత మాజీ క్రికెటర్ యాష్పాల్ శర్మ కూడా చనిపోయారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ సురేఖా సిక్రీ పాస్డ్ అవే, జాతీయ అవార్డు గ్రహీత నటి అయిన సురేఖా సిక్రీ గారు కూడా చనిపోవడం జరిగింది. పులిట్జర్ ప్రైజ్ విన్నింగ్ ఇండియన్ ఫోటో జర్నలిస్ట్ దానిష్ సిద్దికీ పాస్డ్ అవే, పులిట్జర్ బహుమతి గ్రహీత భారత ఫోటో జర్నలిస్ట్ అయిన దానిష్ సిద్దికీ కూడా చనిపోవడం జరిగింది. ఫార్మర్ పాకిస్తాన్ ప్రెసిడెంట్ మమ్నూన్ హుసేన్ పాస్డ్ అవే, పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడైన మమ్నూన్ హుసేన్ కూడా చనిపోయారు. అలాగే అర్జున్ అవార్డు విన్నింగ్ బ్యాడ్మింటన్ లెజెండ్ నందు నాటేకర్ పాస్డ్ అవే, అర్జున్ అవార్డు గెలుచుకున్న బ్యాడ్మింటన్ లెజెండ్ అయిన నందు నాటేకర్ గారు కూడా చనిపోయారు. వెటర్నర్ మల్టీలింగ్వల్ యాక్ట్రెస్ జయంతి పాస్డ్ అవే, ప్రముఖ బహుభాషా నటైన జయంతి గారు కూడా చనిపోయారు. ఓకే, సో ఇది మనకి జూలై మంత్లో ఉన్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి. జూలై మంత్లో ఉన్న ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ నేను ఆల్రెడీ సపరేట్గా వీడియో చేశాను, మళ్ళీ వాటిని ఇట్లో ఇంక్లూడ్ చేయట్లేదు. అలాగే బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా సపరేట్గా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. సో ఆ 2 టాపిక్స్ అయితే ఇందులో మనకి ఇంక్లూడ్ చేయలేదు. వీడియోలు వస్తే తప్పకుండా లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెట్ చేసి మన ఛానల్ లోగో చూసి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.